హైదరాబాద్ అన్ని రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు బీసీ వెల్ఫేర్ కమిషనర్ అరుణ. గ్లోబల్ డిస్కవరీ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థుల్ని వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తే అనుకున్నది సాధిస్తారని చెప్పారు. గ్లోబల్ డిస్కవరీ స్కూల్ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హైదరాబాద్లో ప్రారంభించడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సమాజంపై అవగాహన కల్పించే విద్యాబుద్ధులు నేర్పాల్సిన అవసరం ఉందని అన్నారు. Now Hyderabad also, in the field of education, it is going to become global with the international standards. So we also need to think about those children who are marginalized, those are studying in welfare sector schools, education institutions, and these fortunate people who are going to study in these schools also, just like global discovery schools. And the concept and the vision that is given in the roadmap that is laid before them, this coming school, that is, when I grow up, I want to be me. This is very important. एक ग्लोबल डिस्कवरी स्कूल्स रखने के वास्ते बच्चों के अंदर है सो टैलेंट को कैसा बाहर निकालना, मैं एक छोटा सा उदाहरण देता हूँ. ఈ కమిటీ ఒక పేర్లు చూస్తుంటే సుబ్రహ్మణ్యం గారు కానీ మిగతా ఇంకా ఆ టాలెంటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నేతృత్వంలో పేద విద్యార్థులకు పేద పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని ఎట్లా బయటకు తీయాలి. ఇంటెలిజెన్స్ ఈజ్ ద నాట్ సింగిల్ ప్రాపర్టీ, ఇంటెలిజెన్స్ ఈజ్ ద వరల్డ్లో ఉన్నటువంటి అందరు ప్రతి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అదే ఇచ్చిండు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తోని కుంచుకొని ఆ పరిస్థితులకు ప్రభావంగా అయిపోయి వాళ్ళ టాలెంట్ను బయటికి తీయలేకపోతున్నారు. మీరు బయటికి తీయాలని ప్రయత్నం చేస్తున్నారు.